రోజైతే హార్వెస్ట్ చేయబోతున్నాం అనమాట పాలకూర. కూర ఎలా పెరుగుతుంది, ఎలా ఉంది అని చూడండి. అసలు ఎంత పెద్దగా అయింది, ఎంత బాగా అనిపిస్తుంది. ఆకులు కావాలో అన్ని కట్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసినట్టయితే ఒక 5-6 టైమ్స్ స్ప్రే చేసేసరికి ఆగిందనమాట. ఇదిగోండి ఇట్లా పురుగు తినేస్తుంది. ఆకుకూరలకి మెయిన్ ఉండే ప్రాబ్లం అదేనమాట. అయితే ఈ టబ్ లో వేయబోతున్నాం. మొత్తం కూడా పాలకూరనే. సో బుట్ట నిండా మనకు పాలకూర అయితే వచ్చింది. ఒకసారి వండుకోవడానికైతే సరిపోతుంది. చాలా చూడండి ఎంత బాగా వచ్చాయో. చిన్న చిన్న కాడలు ఎంతో పెట్టలేదండి. ఇంత కాడలే పెట్టాము. మళ్ళీ బచ్చల కూర. హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే గార్డెనింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మన ఛానల్లో వచ్చేసి విత్తనాలు వేసే దగ్గర నుండి మొక్క పెద్దగా అయ్యే వరకు ప్రతి ఒక్క స్టేజ్ని మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే హార్వెస్ట్ చేయబోతున్నాం అనమాట పాలకూర. సో చాలా బాగా వచ్చింది, పెద్దగా అయిపోయింది. ఇంకా హార్వెస్ట్ చేసేయచ్చు మనము ఒక కుండీలోది. నెక్స్ట్ ఇంకో కుండీలోది వస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ నేను లైవ్ లో చూపించాను పాలకూర ఎలా పెరుగుతుంది, ఎలా ఉంది అని. సో ఇవాళ అయితే హార్వెస్ట్ కి వచ్చేసింది అనమాట. నెక్స్ట్ బచ్చల కూర ఇవన్నీ కూడా ఒక 10 days తేడాతో వస్తాయి. చుక్కకూర, బచ్చల కూర, గోంగూర ఇవన్నీ కూడా నెక్స్ట్ హార్వెస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈరోజు పాలకూర చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఫస్ట్ హార్వెస్ట్ ఆకుకూరల్లో మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత గార్డెనింగ్ కొత్త ఇంట్లో. సో ఈ రోజు అయితే ఇది కట్ చేద్దాం. చూడండి అసలు ఎంత పెద్దగా అయింది, ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మనం బయట కొంటే ఇంత వివరంగా ఉండదు, ఇట్లా ఉంటుంది. మనం ఇంట్లో పెంచుకున్నందుకు పెద్ద పెద్ద ఆకులు ఇంకా కూడా పెద్దగా అవుతుంది. బట్ హార్వెస్ట్ చేసేయచ్చు. మనం వాడుకున్న కొద్దీ ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. సో దీన్ని అయితే మొదటి నుండి కట్ చేయని అవసరం లేదు. మళ్ళీ మనకు పెరుగుతుంది. మనకి ఎన్ని ఆకులు కావాలో అన్ని కట్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసినట్టయితే ఒక 5-6 టైమ్స్ తీసుకుంటూనే ఉండొచ్చు అనమాట పాలకూరని అయితే. ఇంకా మనకి ఎంత కావాలో అంత ఆకులు కట్ చేసుకొని మళ్ళీ డైలీ వాటర్ అందివ్వాలి. కొంచెం పోషన్ కూడా అందిస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే ఇదిగోండి చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయి ఆకులు అయితే. ఎంత పెద్దగా వచ్చాయి చూడండి ఆకులు అయితే. పురుగు కూడా ఏమీ పట్టలేదు. ఒకసారి పురుగు పట్టినట్టుగా ఉంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేసాము. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ నీమ్ ఆయిల్ స్ప్రే చేసేసరికి ఆగిందనమాట. ఇదిగోండి ఇట్లా పురుగు తినేస్తుంది. ఆకుకూరలకి మెయిన్ ఉండే ప్రాబ్లం అదేనమాట, పురుగు పడుతూ ఉంటుంది. సో మనం అది చూసుకుంటూ ఉండాలి. ఒక 10-15 days కి మనకు పురుగు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలా అయితే మనకి ఎన్ని అయితే కావాలో అన్ని ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ పక్క నుండి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఇంకా కోసేద్దాం. ఇంకా ఏమేమి కావాలో చూసుకొని చిన్న ఉంచేసి పెద్ద ఆకులన్నీ కట్ చేసేద్దాం. మనం ఇంకా పెద్దగా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఆకుకూరలు ఎంత వేసుకుంటే అంత మంచిది. నెక్స్ట్ అయితే ఈ టబ్ లో వేయబోతున్నాం. మొత్తం కూడా పాలకూరనే. సో ఈసారి అయితే కొంచెం ప్రయోగాలు చేసామన్నమాట. ఇది బాల్కనీలో పెట్టింది, అస్సలు పెరగలేదు. ఇంకా చచ్చిపోతుంది అనే టైంకి టెర్రస్ గార్డెన్ లోకి తెచ్చామన్నమాట. తెచ్చిన తర్వాత ఇక్కడ పెట్టిన తర్వాత చూడండి అసలు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు. నెక్స్ట్ ఇది మళ్ళీ ఒక 10-15 days కి మళ్ళీ మనకు వస్తుంది అనమాట. కావాలంటే కింద నుండి కూడా కట్ చేసుకోవచ్చు, కొంచెం కాడలు ఉంచుకోవచ్చు. నేను అలా కొంచెమే కాడలు ఉంచి తీసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఒక 10-15 days లో మళ్ళీ మనకు పాలకూర అయితే కంప్లీట్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక 4-5 days లో అయితే ఇది కూడా హార్వెస్ట్ కి వచ్చేస్తుంది అనమాట మనకు.
అలా వీక్లీ ఒకటైతే పెట్టుకున్నాము. ఇంకా పెంచుదాం అనే ఉద్దేశంతో ఇంకా పెద్ద పెద్ద హార్వెస్ట్‌లు అయితే మనం తీయాలి. ఈ వీక్ నుండి ఇంకొంచెం డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. గార్డెన్‌లో వచ్చేసి ఇంకా పెద్ద పెద్దవన్నీ పెట్టాలి. బట్ టైం అనేది అస్సలు ఉండట్లేదు. ఇంకా ఆఫీస్ వర్క్ ఈ వీక్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మనకు మినియేచర్ కిచెన్ ఐటెమ్ షాప్ కూడా ఉంది కదా! సో, అవన్నీ వర్క్స్ జరుగుతున్నాయి. దానివల్ల కొంచెం గార్డెనింగ్ అనేది డిలే అవుతుంది. సో, ఆ వీడియో ఆ ఛానల్ లింక్ కూడా మీకు ఇస్తాను చూడండి. మినియేచర్ కిచెన్ ఐటెమ్స్ అండ్ మినీ ఫుడీ ఛానల్ లింక్. ఇలాంటి ఐటెమ్స్ అన్ని చిన్న చిన్న వంటలు చేస్తూ ఉంటానన్నమాట ఆ ఛానల్‌లో. మన ఛానల్‌లో అయితే లింక్ కూడా ఉంది. సో, బుట్ట నిండుతుందన్నమాట. మినీ ఫుడీ ఛానల్ లింక్ ఉంది. ఎవరికన్నా చిన్న చిన్న వంటలు చూడడం ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఛానల్ చూడండి. చాలా బాగుంటాయి వంటలైతే. మినియేచర్ కుకింగ్. నెక్స్ట్ ఈ పాలకూరని ఏం చేయబోతున్నానో, ఎలా వండుతాను అనేది కూడా వీడియో తీసి అయితే మీకు పెడతాను ఖచ్చితంగా. ఇప్పుడైతే హార్వెస్టింగ్ అయిపోయిందనమాట. కుండీ మొత్తం ఖాళీ చేసేసాను. సో, చూసినట్టయితే ఇంత పాలకూర వచ్చింది బుట్ట నిండా. బుట్ట నిండా మనకు పాలకూర అయితే వచ్చింది. ఒకసారి వండుకోవడానికైతే సరిపోతుంది. చాలా అండి. వీక్లీలో మనకు ఒక్కసారి ఇలా వచ్చినా మనకు పాలకూర ఒకసారి, గోంగూర ఒకసారి అలా ఆకుకూరలన్నీ వీక్‌లో ఒకసారి కవర్ చేయొచ్చనమాట. సో, నెక్స్ట్ అయితే ఇది ఉంటుంది హార్వెస్టింగ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఇంకోటి మెంతి కూర గూడా వెయ్యాలన్నమాట. సో, అవి ఏద్దాము. నెక్స్ట్ బచ్చల కూర గూడా ఇంకా పెడదాం అనుకుంటున్నాము. సో, అవి కూడా పెట్టాలన్నమాట. ఇవి లాస్ట్ టైమ్ పెట్టినవి చూడండి ఎంత బాగా వచ్చాయో. చిన్న చిన్న కాడలు ఎంతో పెట్టలేదండి. ఇంత కాడలే పెట్టాము. మళ్ళీ బచ్చల కూర తీసుకొచ్చామన్నమాట ఇంట్లోకి వండుకుందామని. సో, అవి అన్ని కాడలు తీసి పెట్టాము. నెక్స్ట్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఎలా పెడుతున్నాను, అవి ఎలా పెరుగుతాయి ఏంటి అనేది కంప్లీట్‌గా చూపిస్తాను మీకైతే. ఇక్కడ చూడండి ఎంత బాగా పెరుగుతుందో. ఇది కూడా చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది. మనం పాలకూర ఏ విధంగా అయితే హార్వెస్ట్ చేసుకున్నామో, సో, ఇప్పుడు మనం ఆకులైతే తెంపుకున్నామో, బచ్చల కూరను గూడా అదే విధంగా మనం కటింగ్స్ చేసుకున్నట్టయితే మళ్ళీ కింద నుండి అవి వస్తూనే ఉంటాయి. మనకి చచ్చిపోవడం అనేది ఉండదనమాట. సో, బచ్చల కూరను గూడా నెక్స్ట్ ఒక 10, 15 డేస్‌లో హార్వెస్ట్ అయితే చేద్దాం. అలానే ఒక 2, 3 కుండీల్లో అయితే మళ్ళీ పెడదామనమాట. చాలా కాడలు తీసి పెట్టాను ఈసారైతే. సో, నెక్స్ట్ ఏ హార్వెస్ట్ వస్తుందో వెయిట్ చేయండి. ఛానల్ మీద ఒక కన్నేసి అయితే ఉంచండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి.